దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 6వ అధ్యాయంలో మనస్సుని ఎట్లా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, దానికి చేయాల్సినటువంటి సాధనం ఏమిటి, గతంలో 5వ అధ్యాయంలో ఏ పని అయినా కర్తృత్వం మన మీద పెట్టుకోవడం ద్వారా అది బంధకం అవుతుందా, ఫలాన్ని కోరడం ద్వారా ఆ పని మనకి ఒక బంధకమైనటువంటి కర్మగా తయారవుతుంది. కనుక కర్తృత్వాన్ని ఫలాన్ని కూడా మనం వదిలి చేయవలసినటువంటి పనులని మనం సవ్యంగా చేసుకుంటూనే వెళ్ళాలి అని కర్మ సన్యాస యోగము అని 5వ అధ్యాయాన్ని ఉపదేశం చేసి పని చేస్తూ ఆ పని యందు కర్తృత్వాన్ని కానీ సంగముని కానీ ఫలాశ కానీ లేకుండా చెయ్యాలి అంటే దానికి మనస్సుతోటి చేయవలసినటువంటి కొంత ప్రాక్టీస్, ఒక సాధన ఇలా ఉండాలి అని ఉపదేశం చేయడం 6వ అధ్యాయంలో జరుగుతుంది. అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయాలి, అతనికి కర్తవ్యం యుద్ధం కదా. మరి యుద్ధం అనే దాంట్లో కొన్ని ఆనందాన్ని ఇచ్చే ఉంటాయి, కొన్ని దుఃఖాన్ని ఇచ్చే ఉంటాయి. ఎవరినైనా బాణం వేసి కొట్టాలంటే కొంచెం దుఃఖంగా అనిపిస్తుంది, తనకి విజయం కలుగుతోంది అంటే ఆనందం అనిపిస్తుంది. కనుక చేసే ఏ పని అయినా కొంత ఆనందాన్ని ఇస్తుంది, అందులో ఏదో ఒకటి దుఃఖాన్ని ఇస్తుంది. కర్తవ్య పరిపాలన చేసేటప్పుడు ఎప్పుడు కూడా అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉండేవి ఆనందాన్ని ఇస్తాయి, ప్రతికూలంగా ఉండేవి దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. అతనికి యుద్ధం మనకి మన దైనందిన జీవితంలో సాగేటటువంటివి ఎన్నో రకాలుగా మన చుట్టూ ఉండేటటువంటి ఎంతోమంది వ్యక్తులతోటి సాగించేటటువంటి ఇది ఒక సమరం, ఇది ఒక జీవన సమరం కదా. కానీ దీన్నైనా మనం మారడానికి వీల్లేదు, ఆయనకి దాన్ని మారడానికి వీల్లేదు, అది చేయించాలి. కానీ అది చేసేటప్పుడు ఇది భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక బాధ్యత కనుక దాన్ని మనం సవ్యంగా చేయాలి. ఇంతే తను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. వినడానికి మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా కఠినమైనటువంటి ప్రవృత్తి. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఆయన ఆజ్ఞ, దానికోసం నేను చేస్తున్నాను, ఇది ఆయన యొక్క తృప్తి కోసం చేస్తున్నాను అని అనుకోగలగడం అనేది అంత సులభమైనటువంటి పనేం కాదు. ఎక్కడికక్కడ మన అహంకారం ఒకటి మధ్యలో అడ్డొస్తూ ఉంటుంది. కనుక చచ్చేట్టు చేసేది నేనైతే
దీని ఆయన మీద ఇవ్వడం ఏమిటి, ఫలితం పొందాల్సిన వాటిని నేను ఇంత కష్టపడుతుంటే ఎవడికో ఇవ్వడం ఏమిటి, ఇవి ఎప్పుడూ మధ్యలో అడ్డుతూ ఉంటాయి. దానికోసం ఒక సాధన చెప్పాడు ఆయన. ఎలా కూర్చోవాలి, ఎలా అభ్యాసం చేయాలి, ఆ అభ్యాసం నిలవాలంటే ఆహారం ఎట్లా ఉండాలి, ఆహారము నిద్ర వ్యవహారాదులన్నీ కూడా ఏ క్రమంలో ఉంటే చేసే సాధన సవ్యంగా సాగుతుంది. ఇన్ని చేస్తూ కూడా మన సంయమ్య మచ్చిత్త, మనస్సుని జాగ్రత్తగా నిగ్రహించి లోపల నేనున్నాను అని జ్ఞాపకం పెట్టుకుని, శక్తి ఇచ్చేది నేను అని తెలుసుకుని, నేనిచ్చిన ఆజ్ఞను పాలించేటటువంటి పరికరం మాత్రమే అని కూడా గుర్తుపెట్టుకుని దాన్ని చేవయా అని మనకి 6వ అధ్యాయంలో ముందు ఇవన్నీ చెప్పాడు ఆయన. అసలు మనకి మెయిన్ ప్రాబ్లం అసలు అక్కడ వచ్చింది అక్కడే. ఇది లోపల ఆయన ఉండి నడిపిస్తున్నాడు, నేను కూడా ఆయనకు ఉండే ఒక పరికరాన్ని, ఆ చుట్టూ ఉండే చేసేటువంటి పనులన్నీ కూడా ఆయన ఏర్పరిచిన వ్యవస్థకి సంబంధించినవి, ఆయనకి సంబంధించినవి అని అనుకోగలగడం అనేది అంత సులభంగా వచ్చేటటువంటి భావన కాదన్నమాట. దానికోసమనే సాధనని ఆయన చెప్పాడు. ఈ సాధనని కనుక ఇలా చేస్తే ఏమిటి వస్తుందో కూడా చెప్పి అది చాలా ఆకర్షకమైంది అయితేనే కదా దాంట్లోకి ప్రేరణ కలిగేది. అర్జునుడికి ఆవేళ లభించాల్సింది యుద్ధం చేస్తే ఓ రాజ్యం, దానికి వారు పాలకులుగా ఉంటారు, వాళ్ళకి అంతవరకే. కానీ రాజ్యమైనా పాలనైనా కొంతకాలం సాగుతున్న తర్వాత మళ్ళీ ఆ దేహాన్ని వదిలిపెట్టి వాడు వెళ్ళిపోవాల్సిందే కదా. కానీ ఆ దేహంలో ఉండేటటువంటి ఆత్మని వాడు గుర్తించి దానిని పొందడం అనేటటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇప్పుడు కర్తవ్యాన్ని తాను నెరవేర్చినట్లయితే ఇప్పుడు చేసేటటువంటి పని కూడా వీడికి బాధకం కాదు, లభించాల్సినటువంటి ఆత్మ సాక్షాత్కారం కూడా చక్కగా లభిస్తుంది. కనుక దీనివల్ల 2 లాభాలు. లభించాల్సింది హైయెస్ట్ బెనిఫిట్, మంచి ఆత్మానందం అనేది తప్పకుండా వస్తుంది. కానీ దాంతోపాటు ఇప్పుడు చేసే దానివల్ల కూడా వీడికి ఎదురయ్యేటటువంటి సుఖస్పర్శలు దుఃఖస్పర్శలు లాంటివి వీడిని పెద్దగా బాధించవు. ఇది సాధన యొక్క ప్రభావం చేత. ఎందుకని వీడి దృష్టి ఆ ఉత్తమమైనటువంటి ఆత్మయందు నిలిచినప్పుడు మిగతావన్నీ కూడా పెద్దగా విలువైనవిగా మనకి అనిపించవు. ఈ విషయం తను చెప్తున్నాడు ఆయన. పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు ముందర దానికి కింద ఉండేవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇది చెప్పడం తాత్పర్యం అన్నమాట. దానికి ఒక పేరు పెట్టాడు శ్రీకృష్ణుడు, అది యోగము అని పేరు పెట్టాడు. అలాంటి స్థితిని ఉత్తమమైనటువంటి దాన్ని గుర్తించుకోవడం. ఇప్పుడు అర్జునుడికైనా అంతే, నీకు యుద్ధం చేయడం, రాజ్యం లభించడం, రాజ్యం పాలించడం, ఇవన్నీ కూడా శరీరం వచ్చినందుకు శరీరానికి ఏర్పడ్డ బాధ్యతలు. ఇవి నువ్వు సవ్యంగా చేసినట్టయితే నీకు ఇచ్చినటువంటి శరీరం సార్థకమయ్యి నీకుండే బంధం తొలగి నువ్వు నిన్ను స్పష్టంగా దర్శనం చేసుకోగలుగుతావు. ఇప్పుడు తన్ని తాను స్పష్టంగా దర్శనం చేసుకోవడం అనే ఆత్మసాక్షాత్కారం లక్ష్యం అయితే ఇవన్నీ అడ్డు కనుక ఇవన్నీ వదిలేద్దామని అర్జునుడి యొక్క తాత్పర్యం. ఇవి చేస్తూనే దాన్ని పొందాలనేది కృష్ణుడి యొక్క ఉపదేశం. పొందాల్సింది అదే, కానీ పని చేస్తూ పొందాలా, పని మానేసి పొందాలా? మానేసి పొందాలనేది అర్జునుడి యొక్క కోరిక. అందుకోసం అబ్బా ఎందుకు అసలు యుద్ధం అంతా అనేది, తాతలు తండ్రులు మేనమామలు మేనల్లుళ్ళు ఇలాంటి వీళ్ళందరినీ కొట్టి 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 శ్రమించే రాజ్యం నాకెందుకయ్యా బాబు, నాకు వద్దు, మానేస్తా అంటాడు ఆయన. కర్తవ్యాన్ని మానడానికి వీల్లేదా? అసలు నీకు శరీరం ఇచ్చింది, ఇంత వ్యవస్థని ఏర్పాటు చేసింది నీ కర్తవ్య పరిపాలన కోసం కదా. అంచేత నువ్వు కర్తవ్య పరిపాలన చేయడం ద్వారానే నీకు ఆత్మానందం లభించాలి. మానేస్తే కాదు. మానేస్తే ఇప్పుడు వచ్చిన స్థితి కూడా లేకుండా పోతుంది నీకు. ఇప్పుడు ఇది మానేసిన స్వర్గాన్ని పొందుతాను అని అర్జునుడు అనుకుంటున్నాడు. ఇది మానేస్తే మానవ స్వర్గం సంగతి దేవుడెరుగు, ఉన్న మానవ జన్మ కూడా పోయి తర్వాత నువ్వు ఎక్కడో నరకంలో పడతావు అని చెప్పడం కృష్ణుడి యొక్క తాత్పర్యం.
కర్తవ్యాన్ని మారడం వల్ల ఉన్న స్థితి కూడా పోతుంది. కర్తవ్యాన్ని పాలించడం వల్ల ఉన్నత స్థితిలోకి నువ్వు వెడతావు. సూక్ష్మంగా ఇది తను చెప్పదలుచుకున్నది. అది చాలా గొప్పది. ఉన్నత స్థితిలోకి వెళ్ళడమే నువ్వు ఎప్పుడు కోరుకోవాలి. అదేదో లభిస్తుందని భ్రమపడుతున్నాను కర్తవ్య పాలన చేత కాదు. సాధన చేయి, దాని మీద నీకు విశ్వాసం కలగడానికి అని చెప్తూ 23వ శ్లోకంలో దానికి యోగము అని పేరు పెట్టాడు. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం స నిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విణ్ణచేతసా. నిరాశ కలగని మనస్సు కావాలి ముందర. దాంతో నువ్వు అభ్యాసం చేయాలి. దాని పేరు యోగం. దాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. అయితే యోగం అయితే పొందాలి నీవా అంటే, అవునయా నువ్వు కోరుకునేది ఏంటి? అయ్యో అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం అని కదా నువ్వు ఏడుస్తున్నావు. మనం గొప్ప పాపం చేస్తున్నాం, పాపం వల్ల దుఃఖం వస్తుంది అని అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు నేను నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు చేసేది పాపం కాదయా, నువ్వు చేసేది కర్తవ్య పరిపాలన. దీనివల్ల లభించేది దుఃఖ సంయోగ వియోగం. దుఃఖం అనేటటువంటిది ఏమాత్రము కూడా కలవనటువంటి నిజమైనటువంటి సుఖమాత్యంతికం ఎత్తత్. అది అతి విలువైన, అతి గొప్పదైన ఆనందం. దాన్ని పొందుతావు. దాంట్లో దుఃఖం కలవదు. దుఃఖం అనేది లవలేశం కూడా దాంట్లో ఏమాత్రం ఉండదు. దాన్ని యోగ సంహితం. దీన్ని ఇప్పుడు మనం యోగము అని అంటున్నాం. అది నీకు లభిస్తుంది. నువ్వు కర్తవ్యాన్ని పాలిస్తే నీకు లభిస్తుంది. చేయి. అయితే అది నీ మనస్సులో మొట్టమొదటి నిలకడగా ఉండాలి. ఇది మనం తప్పకుండా తగినది. స నిశ్చయేన యోక్తవ్య. ఇది నీకు తెలియాలంటే అది ఎంత గొప్పదో కూడా నీ మనసులో స్థిరపడాలి. లోకంలో మిగతావి కూడా ఏదో పొందుతూ ఉంటాం, చిన్న లాభాలని. కానీ ఇవన్నీ కూడా దాని ముందర ఒకసారి మనం నీకు కలిగేటటువంటి లాభం ముందర, ఆత్మసాక్షాత్కారం ముందర, ఆ జ్ఞానం ముందర ఇవెందుకు పనికిరానివి అవుతాయి. కర్తవ్య పాలన వల్ల లభించే జ్ఞానం, కర్తవ్య పరిపాలన వల్ల కలిగే ఆత్మజ్ఞానం, కర్తవ్యాన్ని నువ్వు పరిపాలిస్తూ పొందే ఆత్మసాక్షాత్కారం, ఆత్మసాక్షాత్కారంతో చేసే కర్తవ్యం అందం. నువ్వు అటు ఇటైనా పర్వాలేదు. అది అన్నింటికంటే గొప్పది. మిగతావన్నీ దాని ముందర ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా హిమాలయాలకి వెళ్ళి ఉంటావు, లేకపోతే అక్కడ దాని దృశ్యమైన చూసి ఉంటావు. హిమాలయ పర్వతాలు ఎలా ఉంటాయండి? అన్నీ కూడా మంచి తెల్లటి టోపీలు పెట్టుకున్నటువంటి నల్లటి వ్యక్తులు నిలబడ్డారనుకో, ఎలా ఉంటారు వాళ్ళు? మంచి తెల్లటి టోపీలు పెట్టుకున్నటువంటి నల్లటి వ్యక్తులు నిలబడితే అవి ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుంటాయో. ఆ పర్వత రేంజ్, ఆ పర్వత పంక్తులన్నీ కూడా మంచుని తమ టోపీల్లాగా పెట్టుకుని, అవన్నీ కూడా ఐస్ క్యాప్స్, వాటితో అవన్నీ ప్రకాశిస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం. చల్లటి తెల్లటి ఎత్తైనటువంటి ఆ ఉన్నతమైన పర్వతాలకి ముందర మనం చూసేటువంటి చిన్న ఈ గుట్టలన్నీ ఎలాగైతే ఆ కాంతి విహీనం అవుతాయో, ఆత్మసాక్షాత్కారం ముందర, ఆత్మజ్ఞానం అనే దాని ముందర లోకంలో నువ్వు ఏవేవైనా చెప్పు, ఏ పదవులైనా చెప్పు, ఏ సంపదలైనా చెప్పు, ఏ రకమైనటువంటి స్థితి అయినా నువ్వు చెప్పు, ఇవన్నీ కూడా దాని ముందర అట్లా ఉంటాయి. ఒక ఉన్నతమైనటువంటి ఒక సైనికుడు నిలబడితే ఎంత హుందాగా ఉంటుందో ఆ హిమాలయ పర్వతాల స్థితి అట్లా కనిపిస్తుంది. మిగతా అంతా దాని ముందర తిరిగేటటువంటి వచ్చిన చీమల్లా కనిపిస్తాయి మనకి. ప్రాపంచిక వస్తువులన్నీ అల్పములు,
క్షుద్రములు అనేటి విషయం తెలుస్తుంది. ఏదైనా మనం ఒక మంచి తోటలోకి వెళ్ళామనుకోండి, రకరకాల పువ్వులు ఉంటాయి. ఎక్కడైనా ఒక బాగా వికసించినటువంటి మంచి ఒక కొలనులో విరబూచినటువంటి ఒక మంచి తామర ఉందనుకోండి, చక్కటి బలమైనటువంటి కాడ మీద లోతైన నీళ్ళల్లోంచి అలా పైకొచ్చి సూర్యకిరణపు స్పర్శతోటి వికసిస్తూ ఉంటే అది ఎంత చూడముచ్చటగా ఉంటుందో. దాని ముందర పెడితే మిగతా పువ్వులన్నీ ఎందుకు పనికొస్తాయి అని అనిపిస్తుంది. ఎన్ని రకరకాలైన గడ్డి పువ్వుల మధ్యలో ఒక చక్కటి గులాబీ పువ్వు పూసిందనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత చూడముచ్చటగా ఆకర్షకంగా అనిపిస్తుంది. అక్కడక్కడ గడ్డిలో మనం తిరిగేటప్పుడు కొన్ని పచ్చగా ఉండేటి చిన్న గిన్నె పువ్వులు లాంటివి ఉంటాయి. ఆ పువ్వుల్ని చూస్తే మిగతా ఆ ప్రాంతంలో ఎంత అందంగా ఉంటాయి. ఒక మంచి చిన్న పొదలు ఉండేటటువంటి చోట ఒక పొదలోంచి పైకి వచ్చినటువంటి ఒక తెల్లటి ఆ లిల్లీ పువ్వు లాంటివి ఉంటాయి చూడండి, ఇలా కాడమల్లెలో లిల్లీ పువ్వులు ఏదో అంటారు వాటిని. అది ఎలా ఒక గుత్తి ఇలా వికసించి వస్తే అది ఎంత బాగుంటుంది. దాని ముందర మిగతావన్నీ అంటే వాటి అందం వాటికి ఉన్నప్పటికీ కూడా అందంతో దీని అందంతో కంపేర్ చేస్తే అవి ఎందుకు పనికిరానివిగా అని అనిపిస్తాయి. ఇది చాలా గొప్పదని అనిపిస్తుంది. కలిగేటటువంటి ఆత్మసాక్షాత్కారం కూడా అట్లా అనిపిస్తుంది. అన్నిటికంటే ఉత్తమమైనది అని అనిపిస్తుంది. చూసారండి, ఇది ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానమయ్యా. అంటే వాడు యోగ దశలో ఉండేటప్పుడు కలిగిన ఆ అనుభూతిని బయటకు వచ్చిన తర్వాతనైనా అన్నిటితోటి చూస్తుంటాడు, అన్నిటితో కంపేర్ చేస్తూ ఉంటాడు. అందులో ఉండేటప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు, బయటకు వచ్చాక దాన్ని కంపేర్ చేస్తూ ఉంటాడు కదా. బయటకు వచ్చిన తర్వాత అది లోపల అనుభూతి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయటవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపించినప్పుడు వీటిల్లో ఉండేటువంటి అల్పత్వం, వీటిల్లో ఉండేటువంటి నశించే లక్షణం, వీటిల్లో ఉండేటటువంటి ఒక క్షుద్రత్వం, ఇవి కనిపిస్తాయి వీటికి. అప్పుడు దాన్ని ఆ గొప్పతనాన్ని వీటికి ఉండేటటువంటి స్వభావాన్ని కంపేర్ చేస్తే ఇవన్నీ నాకు అవసరం లేదు, అదే కావాలి అని అనిపిస్తుంది కదా. అది శాశ్వతంగా వీడి దగ్గర ఉండాలి అని అంటే నిశ్చయేన యోక్తవ్య, అది నేను పొంది తీరాలి అని కనుక వాడికి అనిపిస్తే అప్పుడు వాడికి దానికి సంబంధించినటువంటి ఆ సాధన చేస్తాడు, దానికేసి ప్రవర్తిస్తాడు, దాన్ని పొందుతాడు కూడా. ఆత్మసాక్షాత్కారాన్ని వాడు పొందుతాడు. కానీ ఆ పొందడానికి ముందర వీటిలో ఉండే అల్పత్వం తెలిస్తేనే వీటిని తాను వదలగలుగుతాడు తప్ప, అల్పత్వం తెలియకపోతే వీటి వెంట మళ్ళీ ఎప్పుడో దీన్ని చూసినప్పుడు దీని వెంట పడాలని అనిపిస్తూ ఉంటుంది, వీటిని కోరాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవే చాలా గొప్పవి కావోలు అనిపిస్తూ ఉంటుంది, అవి పోతే దుఃఖమేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు విశ్వామిత్రుడు లాంటి మహనీయుడికి తపస్సు చేసుకుందామని కూర్చున్నాడు ఆయన. త్రిశంకు వచ్చాడు. త్రిశంకు వచ్చి, నేను మీ గురువుగారు అయినటువంటి వశిష్ఠుడిని అడిగాను, మీ గురువుగారి శిష్యులైనటువంటి వశిష్ఠ పుత్రులను కూడా అడిగాను, అయిన వాళ్ళు నాకు ఎవ్వరూ చేయడానికి ఇష్టపడలేదండి, అందుకోసమే నీ దగ్గరికి వచ్చానయ్యా, కనీసం నువ్వేనా నాకు ఆ ఉపకారం చేసి పెడతావేమో. వాళ్ళు చేయనన్నారా? అలాగా, అయితే నేను చేస్తాను పట్టు అన్నాడు. తను అంటే తపస్సులో కూర్చున్నా కనిపించాల్సినటువంటి తత్వం ఆయనకి తెలియకపోవడం చేత, విశ్వసించాల్సిన దాని యందు అతనికి దృష్టి ఏర్పడకపోవడం చేత, ఈ వ్యక్తికి కావలసిందేదో ఇవ్వడం ద్వారా తాను వశిష్ఠుడి మీద పగ తీర్చుకుంటున్నాను, ఆయన చేయడానికి ఇష్టపడని దాన్ని నేను చేస్తున్నాను, అతని కుమారులు చెయ్యని దాన్ని నేను చేసి వాళ్ళకంటే గొప్పవాణ్ణి నేను అనిపించుకుంటున్నాను అని ఒక గర్వాన్ని, ఒక అహంకారాన్ని అతను పొందడానికి పనికొచ్చింది.
తపస్సు అంతా మొత్తానికి పోగొట్టుకున్నాడు దానివల్ల. ఇలా ఒకటి కాదు, ఒక్కొక్క దిక్కులోకి వెళ్ళి ఒక్కొక్క రకంగా ఆయన తన తపస్సును అంతటిని కూడా మొత్తం పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. కారణం ఏమిటి? ఇవి గొప్పవి అని అనుకున్నాడు అతను. కనుక నిజానికి గొప్పది ఆత్మ సాక్షాత్కారం లేదా భగవత్ సాక్షాత్కారం. ఏదో అదో ఇదో రెండిట్లో ఏదో ఒకటి కావాలి. ఆ రెంటి మధ్య ఉండే తేడా ఏమిటో మళ్ళీ మనకి తర్వాత 7వ అధ్యాయం దగ్గర చెప్తాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆత్మ సాక్షాత్కారం దాకా వెడదాం. ఇది చాలా గొప్పదని వాడికి తెలిసి ఉండాల్సింది. దానికోసమే కూర్చున్నాడు తపస్సులో. కానీ మధ్యలో ఏవో వచ్చేటప్పటికీ ఇవే నాకు చాలా గొప్పవి, కనుక ఇవి చేస్తే నేను గొప్పతనాన్ని పొందుతా. త్రిశంకుకి స్వర్గాన్ని ఇస్తే అప్పుడు త్రిశంకు చెప్తాడు, నేను వశిష్ఠుడి కంటే ఈయనే గొప్పవాడండి అని. బస్ నా గొప్పతనం ప్రకాశిస్తుంది అనుకున్నాడు. ఈ గొప్పతనం దేంది? శరీరాన్ని. ఇప్పుడు శరీరమా కావాల్సింది? ఆత్మ. ఆత్మ ప్రధానమైనప్పుడు తనకి వచ్చే కీర్తి అపకీర్తి రెండుతో సంబంధం లేకుండా ఉండాల్సింది. అక్కడ కొంచెం మొదలెటప్పుడు సునస్సేపుడు వచ్చాడు. అక్కడ అతనికి ఏదో కష్టం వస్తుందంటే ఆ కష్టం తీర్చడానికి ఏదో కొంత తపస్సును అటు ఇవ్వాల్సి వచ్చింది. మేనక కనిపించింది, ఆవిడ కోసం కొంత తపస్సుని తాను వ్యర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్క దిక్కులోనూ ఒక్కొక్క రకమైనటువంటి తన యొక్క తపశ్శక్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అవి పొందితే ఆనందం అనుకున్నాడు. చివరికి వచ్చేటప్పటికి అవి కాదు ఆనందం, నన్ను నిజంగా పొందాల్సింది ఏదో అది కోల్పోయానే అని అప్పుడు గుర్తించాడు. సుఖ దుఃఖాలు అనేటటువంటివి తన యందు కాకుండా వస్తువులు యందు ఉండడం చేత గోపికలకి శ్రీకృష్ణుడి మీద దృష్టి ఉంది. కనుక వాళ్ళకి కృష్ణ స్మరణ జరిగిన క్షణం అది జరగని క్షణం ఒక యుగం అయింది. ఎప్పుడైనా ఆ లోపల స్మరణ కృష్ణుడి గురించి ఉండాల్సినటువంటిది కనుక దూరం అయితే సా హాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియ అని వాళ్ళు భావించగలిగారు. వాళ్ళకి దాని యందు ఉపరతి అనేది ఏర్పడింది. కనుక దానికంటే వేరేనవన్నీ కూడా పనికిరానివి అయ్యాయి. ఆత్మ అనేటటువంటిది నీకు లక్ష్యం అయితే నువ్వు చేసే కర్తవ్యాలు ఇవన్నీ కూడా సవ్యంగా నువ్వు చేయొచ్చు. వీటి వల్ల నీకు లాభ నష్టములు అనేటటువంటివి వీటికి పరిమితమై ఉండవు, నీ ఆత్మ సాక్షాత్కారానికి తోడుపడతాయి అనేది చెప్పాలి. అది కలిగితే యస్మిన్ స్థితః నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఎంత ఇతరమైనవి ఏవి దూరం అయిపోయినప్పటికీ కూడా అవి పెద్ద దుఃఖము అని అనిపించవు. వాటి వల్ల కలిగేటటువంటి స్థితి ఆనందదాయకము కాదు అనేటటువంటి విషయం వాడికి స్పష్టంగా ఉంటుంది అన్నమాట. దాన్ని తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం. దుఃఖం కలవనటువంటిది, సుతరాం దుఃఖం లేను యోగ సంయుతం. దానికే ఆత్మ సాక్షాత్కారం అని పెట్టవచ్చునయా? ఏమంటారు దాన్ని అంటే దుఃఖ ప్రత్యనీకము. అంటే దుఃఖానికి ఎదురు పార్టీలో ఉన్నది, ఎదటి పక్షంలో ఉన్నది. ప్రత్యనీకం అంటే ఎదటి పక్షంలో ఉన్నది అని అర్థం అన్నమాట. దీపానికి చీకట్లాగా. దీపం ఉన్న చోటకి చీకటి వస్తుందా? రాదు. చీకటి ఉన్న చోటకి దీపం వెళ్ళగలదు, కానీ దీపం ఉన్న చోటకి చీకటి వెళ్ళడం ఎట్లాగైతే సాధ్యం కాదో, ఈ ఆత్మసాక్షాత్కారం అనే దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అది దుఃఖ సంయోగ వియోగం. దుఃఖాన్ని అక్కడికి ఏమాత్రము కూడా రానివ్వదు. కనుక సనిశ్చయేన యోక్తవ్య యోగ. దాన్ని వదలడానికి వీలేదయా. దానికి కావలసిన సాధనే వీడు చెయ్యాలి, చేసి తీరాలి అని వీడికి అనిపిస్తుంది. ఎప్పుడు దాంట్లో ఆరంభం చేస్తే కనుక నువ్వు చేసే సాధన అంతా కూడా నీ మనస్సులో అట్లాంటి ఒక నిశ్చయం ఏర్పడడం కోసం నువ్వు చేస్తున్నావు సుమా అని అర్జునుడికి చేయాల్సినటువంటి ఆ సాధన విషయంలో ఒక ప్రరోచన, ఒక ప్రేరణ, ఒక ఉత్సాహం
దాన్ని కలిగిస్తున్నాడు. శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో 23వ శ్లోకంలో సనిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ్ణ చేతస, నిరాశ లేనటువంటి, దిగులు కలగనటువంటి ఆ మంచి మానసిక స్థితిని నువ్వు పొంది ఆ రకమైనటువంటి సాధన చేయాలోయ్, తప్పకుండా నీకు కలుగుతుంది. అది కర్తవ్య పాలన ద్వారా కలుగుతుంది కనుక నీ కర్తవ్య పాలన ప్రస్తుతం యుద్ధం చేయడం చక్కగా చెయ్యి అని అతన్ని ప్రేరేపిస్తూ ముందుకు తీసుకువెడుతున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.